పరలోకంలో ఉండే పితృదేవతలు భూలోకపు పిండాలను తినటం సాధ్యం కాదు. ఒకవేళ అది సాధ్యమైనా ఒక పిండంతో ఒక మనిషి ఆకలి తీరదు. శాస్త్రంలో చెప్పిన ప్రకారం పిండాలు దర్భల మీద పెడితే ఆ పిండాలలో నుంచి ఒక అపూర్వమైనటువంటి శక్తి పుట్టి అది పితృలోకానికి ప్రయాణం చేసి అక్కడ ఉన్న పితృదేవతలకు అంది వారికి తృప్తిని కలిగించగలుగుతుందే కానీ సాక్షాత్తుగా ఆ పిండము రెక్కలు కట్టుకొని పితృలోకానికి పోదు. పెడుతూనే పిండం వెళ్ళిపోదు. దర్భల మీద పెట్టించేది అందుకే ఆ మంత్రబలం వల్ల, ఆ దర్భలకు ఉండేటువంటి శక్తి బలం వల్ల ఆ పిండము పితృలోకానికి వెళుతుంది. అంటే ఆ ఎనర్జీ శక్తి అక్కడ వెళ్ళి వాళ్ళ ఆకలి తీరుస్తుంది. అంతేగాని ప్రత్యక్షంగా ఈ పిండము అట్లా పోదు పైకి, టొయ్ అని పోదు పైకి. అందువల్ల శాస్త్రంలో చెప్పినట్టే చెయ్యాలి. కానీ తండ్రి చేయి కనిపించింది కదా అని శాస్త్ర విరుద్ధంగా ప్రవర్తించరాదు. తక్షణం తండ్రి చేయి వచ్చేసింది కదా అని చెప్పి పెట్టలేదు. భీష్ముడు ఒక్క క్షణం కాలంలోనే ఇంత దీర్ఘంగా ఆలోచించాడు. అందుకే కూడా భీష్ముడు తన చేతిలో ఉన్నటువంటి పిండాన్ని తండ్రి చేతిలో కాకుండా దర్భల మీదే పెట్టేశాడు. తండ్రి చేతికి ఇవ్వలేదు, కిందనే పెట్టేశాడు. శంతనుడు అక్కడ ప్రత్యక్షమై ఇలా అన్నాడు. ఆయన ప్రత్యక్షమయ్యాడు శంతనుడు మహానుభావుడు. నాయనా భీష్మ, నీ ధర్మదీక్ష అద్భుతం. నీ ధర్మ విశ్లేషణ శైలి చాలా అద్భుతంగా ఉందయ్యా. నువ్వు చేసిన ఈ పని వల్ల నాకు పితృలోకంలోనే కాక దేవలోకంలో కూడా గౌరవం పెరిగింది. మానవుడు అన్నవాడు శాస్త్రం ఏం చెప్పిందో అలా నడుచుకోవాలి. కానీ తనకు ఏవో నిదర్శనాలు, స్వప్నాలు కనిపించాయని చెప్పి శాస్త్ర విరుద్ధంగా ప్రవర్తించరాదు. కొంతమంది ఏదో నిదర్శనాలు కనపడ్డాయి అందుకని నేను ఇట్లా చేసేస్తాను అనుకే శాస్త్ర విరుద్ధంగా చెయ్యకూడదు. ఒకపారి ఇట్లా కనపడుతూ ఉంటాయి నిదర్శనాలు, అట్లా కనపడతాయి. అట్లా కనపడుతూ ఉండగానే శాస్త్ర విరుద్ధంగా వెళ్ళకూడదు కదా. మనం అపరాధం చేసిన వాళ్ళు అవుతాం, పాపిష్ఠులు అవుతాం. నీ ధర్మనిష్టకు, నీ శాస్త్రజ్ఞాన విశ్లేషణ నైపుణ్యానికి నేను చాలా సంతోషించాను. నీకు కావలసినటువంటి వరం కోరుకో, ఏది కోరినా ఇస్తానని అన్నాడు. భీష్ముడు తండ్రికి నమస్కరించి ఇలా అన్నాడు. నాన్నగారు, నా మీద దయగలిగితే నాకు కొన్ని దేవరహస్యాలు వివరించండి. దేవతలకి పితృదేవతలకి ఉన్న భేదం ఏమిటి? పితృదేవతలంటామే వాళ్ళెవరు, దేవతలంటామే వాళ్ళెవరు? వీరిలో ఎవరిని మనం ప్రధానంగా పూజించాలి? దేవతలకా పితృదేవతలకా? వీరిలో పితృదేవతలను పూజిస్తే మనకు కలిగేటువంటి విశేష ప్రయోజనం ఏమిటి అని అడిగాడు. శంతన మహారాజు ఏదో సమాధానం చెప్పబోయే లోపల అక్కడికి అనుకోకుండా సుప్రసిద్ధుడైన మార్కండేయ మహర్షి వచ్చాడు. ఆయన చిరంజీవి కదా, అన్ని ప్రళయాల్లోనూ ఆయనే ఉన్నాడు. ఆయన ఒకడే ప్రళయాన్ని చూసి చెప్పింది మనకు, లేకపోతే ప్రళయం సంగతి మనకు తెలియదు. ఆయన చూడగానే, మార్కండేయ మహర్షిని చూడగానే శంతన మహారాజు చాలా సంతోషించి, నాయనా భీష్మ, పరమ పితృభక్తుడైన మార్కండేయ మహర్షి మన పుణ్యబలం వల్ల ఈ సమయానికి ఇక్కడికి వచ్చారు. నేను భూలోకంలో ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు, నేను వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇదిగాక నువ్వు అడిగిన విషయాలు నాకన్నా ఆయనకే ఎక్కువ తెలుసు. మార్కండేయ మహర్షికి నన్ను అడిగావు, నాకు ఎక్కువ తెలీదు, కనుక నువ్వు ఆయనను ప్రార్థించు, నేను వెళ్ళి వస్తాను అన్నాడు. అని అక్కడే అంతర్ధానం అయిపోయాడు. భీష్ముడు మార్కండేయ మహర్షికి చేయవలసినటువంటి సపర్యలన్నీ చేసి తను అంతకుముందు తండ్రిని అడిగినటువంటి
ప్రశ్నలన్నీ కూడా మళ్ళీ మార్కండేయ మహర్షిని అడిగాడు, అన్నీ ముందుంచాడు. మార్కండేయ మహర్షి భీష్ముడికి చాలా విషయాలు బోధించాడు. తర్వాతి కాలంలో భీష్ముడు అంపశయ్య మీద ఉండి ధర్మరాజుకు ధర్మబోధలు చేస్తున్నటువంటి సమయంలో ఆ విషయాలన్నిటినీ ధర్మరాజుకు యథాతథంగా బోధించాడు. భీష్ముడు ధర్మరాజుకు బోధించింది ఏమిటంటే ఇవన్నీ బోధించాడు. కృష్ణ శ్రీహరే. మార్కండేయ మహర్షి ఈ పితృగణాల ఎన్ని మొత్తం 7. వీటిలో 4 గణాలకు రూపం ఉంది, మిగిలిన 3 గణాలకు రూపం లేదు. రూపం లేని 3 పితృగణాలు సనాతనములు అనే లోకాల్లో నివసిస్తుంటారు. వీళ్ళు విరాజ ప్రజాపతి యొక్క పుత్రులు గనుక వీళ్లకు వైరాజులు అంటారు. దేవగణాలు ప్రధానంగా వీరిని ఆరాధిస్తాయి. నిజానికి ఈ 3 గణాల్లోనూ ఉండేటువంటి పితృదేవతలు పూర్వజన్మల్లో మహాయోగులు. కానీ పరిపూర్ణ బ్రహ్మజ్ఞానాన్ని అందుకునే లోపల కొద్దిపాటి పొరపాట్లు చేయడం వల్ల ఈ 3 గణాలు పితృదేవతలుగా జన్మిస్తారు. ఎందుకంటే వీరు తమ యోగ ప్రక్రియలో భాగంగా సోముణ్ణి బాగా తృప్తిపరిచి ఉన్నారని. ఆ పుణ్యం వల్లనే వాళ్ళకి సోమలోక ప్రాప్తి, పితృదేవతాతత్వ ప్రాప్తి కూడా లభిస్తున్నాయి. అందువల్లే వీరు పితృదేవతలుగా 1000 యుగాలు జీవించి అనేక మంది దేవతలకు వరాలిచ్చి ఆ పుణ్యబలంతో మళ్ళీ బ్రహ్మవాదులుగా జన్మిస్తారు. ఈ జన్మలో వారికి పరిపూర్ణ బ్రహ్మత్వ ప్రాప్తి లభిస్తుంది. ఈ 3 గణాల మానసిక పుత్రికగా మేనక అనే కన్యక పుట్టింది. ఆమె హిమవంతుడిని వివాహం చేసుకుంది. ఆ దంపతులకు మైనాకుడు అనే పుత్రుడు, అపర్ణ, ఏకపర్ణ, ఏకపాటల అనే 3 పుత్రులు జన్మించారు. వీరిలో అంటే 3 పుత్రికలు జన్మించారు. వీరిలో మైనాకుడు ఒక పర్వతానికి అధిదేవత అయ్యాడు. కూతుళ్ళు 3 యోగిని మణులయ్యారు. ఏకపర్ణే అనేటువంటి ఆవిడ రోజుకి ఒక ఎండుటాకు మాత్రమే తిని జీవించేది. ఏకపాటల అనే ఆవిడ రోజుకి 1 పాటల పుష్పాన్ని మాత్రమే ఆహారంగా తీసుకునేది. ఉమా అనే ఆవిడ అసలు ఏ ఆహారం తీసుకోకుండా యోగ సాధన చేసేది. తల్లి అయినటువంటి మేనక ఉమ యొక్క తీవ్ర సాధనను గమనించి, ఓ అమ్మాయి, ఓ అమ్మాయి, అంత తీవ్ర సాధన వద్దు అని నివారించింది. అందుకే ఆ పుత్రికకు ఉమా అనే పేరు వచ్చింది. అంటే ఓ అమ్మాయి, అంత తీవ్ర సాధన వద్దు నివారించింది. అందుకని ఇక్కడ ఉమా అనేటువంటి పేరు వచ్చింది. 3 పుత్రికల్లోగాను ఆమె పెద్దది. ఆమె యోగ బలం అంతకన్నా పెద్దది. అందుకే సాక్షాత్తుగా శివుడు ఆమెను వివాహం చేసుకున్నాడు. మిగిలిన 2 పుత్రికలను 2 యోగాచార్యులు వివాహం చేసుకున్నారు. ఇక రూపం లేని 3 పితృగణాల గురించి చెప్పాను కదా. ఇక మిగిలిన 4 గణాల గురించి చెబుతాను విను. ఈ పితృదేవతలు ఉండే స్థానాన్ని సోమపదము అని పిలుస్తారు. సోమపదంలో ఉండేటువంటి పితృగణాల్లో మొదటి గణం పేరు అగ్నిశ్వాత్తులు. ఈ అగ్నిశ్వాత్తులు సంకల్ప బలం వల్లే భూమి మీద ఆచ్యోదా నది అనే నది ఏర్పడింది. ఆచ్యోదా నది. ఈ నదిలో నుంచి ఆచ్యోదము అనబడే పెద్ద సరస్సు కూడా ఏర్పడింది. ఈ ఆచ్యోదా నది దేవత తన తల్లిదండ్రులను ఎప్పుడూ చూడలేదు. తన దివ్య దృష్టితో చూద్దామని ప్రయత్నం చేసింది, కానీ సాధ్యం కాలేదు. దానికి ఆమె సిగ్గుపడుతున్న రోజుల్లో అమావసు అనేటువంటి దేవత
తన కుమార్తె అయిన అద్రికతో కలిసి ఒక విమానంలో కూర్చొని ఆచ్యోదా నది దగ్గరకు వచ్చాడు. ఆయన్ను చూడగానే ఆ నదీ దేవతకు ప్రాణం లేచి వచ్చినట్లయింది. ప్రేమగా తండ్రి అని పిలిచింది. యోగ సిద్ధురాలై ఉండి కూడా తండ్రి కాని వాణ్ణి తండ్రి అని పిలవడం చేత అసలు తండ్రులైన అగ్నిశ్వాత్తులకు ఆగ్రహం వచ్చింది. ఏంటి ఇట్లా పిలుస్తుందని. దానివల్ల ఆమె స్వర్గం నుంచి తల్లకిందులుగా క్రిందికి పడసాగింది. ఇలా పడుతూ పడుతూ ఉండగా ఒక విమానంలో కొందరు పితృదేవతలు కనిపించారు. వాళ్ళని చూడగానే వీళ్లే తన యొక్క అసలైన తండ్రులనే జ్ఞానం ఆచ్యోదకు కలిగింది. వెంటనే ఆమె వారి వంక చూస్తూ రక్షించండి రక్షించండి అని దీనంగా అరిచింది. పితృదేవతలు శీఘ్రముగా ప్రసన్నమై, వాళ్ళకెప్పుడు స్వభావం అటువంటిదే కదా, కరుణతో ఉండేవాళ్ళు కదా పితృదేవతలు. కనుక ఆమె యొక్క ఆక్రందనాలకు జాలిపడి పడవద్దు ఆగు అని ఆశీర్వదించారు. ఆకాశంలో ఆగిపోయినటువంటి ఆచ్యోద పితృదేవతలను మళ్ళీ మళ్ళీ స్తోత్రం చేసింది. దాంతో ప్రసన్నులైనటువంటి ఆ పితృదేవతలు ఇలా చెప్పారు: ఆచ్యోద, దేవతలు చేసిన పనులకు తక్షణమే ఫలితం వచ్చి తీరుతుంది. ఈ మాట నీకు తెలుసు. యోగ బలాన్ని తగినంత పెంచుకో. తండ్రి కాని వారిని తండ్రి అన్నావు గనుక నీకు పతనం ప్రారంభమైంది. దేవతలు ఏ శరీరంతో ఏ పని చేస్తారో ఆ పని యొక్క ఫలితాన్ని అదే శరీరంతో అనుభవించాలి. అందువల్ల నువ్వు ఈ శరీరంతో ముందు నీ ప్రస్తుత పాప ఫలితాన్ని అనుభవించడం పూర్తి అయ్యాక అప్పుడు మళ్ళీ నీ యొక్క స్వస్థానానికి చేరగలవు అని పితృదేవతలు చెప్పారు. ఆచ్యోద మళ్ళీ పితృస్తోత్రం చేసింది. పితృదేవతలు మరింత ప్రసన్నమై ఈమెకు శాప పరిహారం ఎలా కలిగిద్దామా అని ఆలోచించి తమలో తాము చర్చించుకొని చివరికి ఇలా అనుకున్నారు: పుత్రి ఆచ్యోద, ఏ మహాత్ముణ్ణి చూసి నువ్వు తండ్రి అని పిలిచావో ఆ అమావసువు భూలోకంలో ఉపరిచర వసువు అనేటువంటి రాజుగా పుట్టబోతున్నాడు. నువ్వు అతనికి పుత్రిగా పుడతావు. కానీ ఈ శరీరంతో పితృదేవతలకు అపచారం చేశావు గనుక ఆ జన్మలో నువ్వు మానవ మాతల గర్భంలో పుట్టి గర్భంలో నుంచి కాకోకుండా, మానవ మాత్ర గర్భంలో కాకోకుండా ఒక చేప కడపలోంచి జన్మిస్తావు. ఒక చేపలు పట్టేవారి పుత్రికగా జీవిస్తావు. ఆ దశలోనే ఆ పరాశర మహర్షి వల్ల వ్యాసుడనే ఉత్తమ మహర్షి నీకు పుత్రుడై జన్మిస్తాడు. ఈ వ్యాసుడు సామాన్యుడు కాదు. ఇతడు వేదాలను 4 వేదాలుగా విభజించి వేద వ్యాసుడనే కీర్తి పొందాడు. ఆ తరువాత నువ్వు శంతనుడనే రాజర్షికి భార్యవవుతావు. మీకు విచిత్ర వీరుడు, చిత్రాంగదుడు అనేటువంటి పుత్రులు జన్మిస్తారు. ఆ తర్వాత కాలక్రమంలో నువ్వు మళ్ళీ తపస్సు చేసి నీ లోకానికి నువ్వు చేరుతావు అని పితృదేవతలు చెప్పిన సులభోపాయానికి ఆచ్యోదా నది అంగీకరించింది. ఆ తర్వాత ఆమె అలాగే జన్మ ఎత్తి మళ్ళీ స్వకీయ లోకానికి చేరుకుంది. సోమపదంలో ఉండేటువంటి పితృదేవతలలో 2వ గణం వారికి భరీషదులు అని, వైప్రాదులు అని పిలుస్తారు. వీరిని దేవతలు కూడా పూజిస్తారు. వీరి తండ్రి పులస్య ప్రజాపతి. ద్వాపరయుగం వచ్చాక ఈ భరిష్యతస్సులకు పీవరి అనేటువంటి మానసిక కన్య జన్మిస్తుంది. ఆమె గొప్ప యోగిని. ఈమెను వ్యాసపుత్రుడు యోగాచార్యుడైనటువంటి శుకుడు వివాహం చేసుకుంటాడు. ఈ దంపతులకు కృష్ణుడు, గౌరుడు, ప్రభువు, శంభువు అనే 4 కొడుకులు, కృత్వి అనే కన్య జన్మిస్తారు. వీరందరూ కూడా యోగులే.
వీరిలో కృత్విని అణుహకి అనే యోగి వివాహం చేసుకుంటాడు. ఈ దంపతుల పుత్రుడే బ్రహ్మదత్తుడు. ఈ సంసార వ్యవహారం పూర్తి అయ్యాక శుకుడు తన తండ్రి అయినటువంటి వేదవ్యాసుడున్నాడే, ఆ బ్రహ్ముడు, ఆ వేదవ్యాసుడి దగ్గర నుంచి బ్రహ్మ ఉపదేశాన్ని పొంది సాక్షాత్తుగా మోక్షాన్ని అందుకోబోతున్నాడు వ్యాస భగవానుడు. ఇక సోమపదంలో నివసించే పితృగణాల్లో 3వ గణాన్ని సుకాలులు అని పిలుస్తారు. వీరు వశిష్ఠ ప్రజాపతి పుత్రులు. వీరు కోరికలను దాటిపోయిన వారు, అంటే కోరికలకంతా బ్రాహ్మణులు వీరికి నిత్య తర్పణాలు చేస్తారు. వీరికి స్వర్గ, అంతరిక్ష, భూమి లోకాల్లో 3 మానసిక పుత్రికలు ఉన్నారు. స్వర్గలోకంలోని మానసిక పుత్రికలకు గోవు అని, ఏకశృంగ అని 2 పేర్లు. ఈమెను కూడా శుకుడే వివాహం చేసుకున్నాడు. ఈమె సాధ్యులు అనే దేవజాతికి తల్లి. ఇక సూర్యకిరణాలతో ప్రకాశించే అంతరిక్షలోకంలో వీరి మానస కన్య పేరు యశోద. ఈమె భర్త పేరు విశ్వమహత్. ఈ దంపతుల పుత్రుడే దిలీపుడు. ఇక భూలోకంలో వాళ్ళ మానస కన్య పేరు విరజ. ఈమె నహుషుడికి భార్య అవుతుంది. ఈ దంపతుల పుత్రుడే యయాతి. సోమపదంలో నివసించే 4వ పితృగణం పేరు అగ్నిపుత్రులు. శుక్రాచార్యుడి యొక్క పుత్రిక అయినటువంటి స్వధకు వీరు పుత్రులు. వీళ్లకు ప్రధానంగా శూద్రులు తర్పణాలు చేస్తారు. వీళ్ల మానస కన్య పేరు నర్మదా నది. ఈ నది దక్షిణ దిక్కుగా ప్రవహిస్తూ అనేక మంది జీవులను పవిత్రం చేస్తుంది. ఈ నర్మద యొక్క భర్త పేరు పురుక్కుత్స మహారాజు. ఈ దంపతుల పుత్రుడే త్రసదస్యువు. ఈ విధంగా రూపం లేని పితృగణాలు 3, రూపం గల పితృగణాలు 4. మొత్తం 7 గణాలు కూడా తమను ఆరాధించే వారికి సమస్త శుభాలను కలిగిస్తూ ఉంటారు. వైవస్వత మనువంతటి మహానుభావుడే తన కష్టం కలిగినప్పుడు ఈ 7 పితృగణాలకు విశేషంగా శ్రాద్ధాలను, తర్పణాలను ఆచరిస్తూ ఉంటాడు. తన పితరుల పేర్లు, గోత్రాలు స్మరిస్తూ స్వాధా మంత్ర, ఈ మంత్రాన్ని చదువుతూ పితృదేవతల కోసం వెండి పాత్రలు దానం చేస్తూ ఉంటాడు. అలా చేసే వారందరికీ పితృదేవతలు తృప్తులై సమస్త శుభాలను కలిగిస్తారు. మార్కండేయ మహర్షి దేవతలే పితరులు, పితరులే దేవతలు అని ఇంతవరకు మనం చెప్పుకున్నాం కదా. అయినప్పటికీ పితృదేవతా రూపంలో చేసే ఆరాధన విశేష ఫలప్రదమైంది అని. ఎందుకంటే పితృదేవతలు వాళ్ళకు కోపం ఎప్పుడు ఉండదు. దేవతల కంటే త్వరగా తృప్తి పడతారు. అంతేగాక వీరి అనుగ్రహము సుస్థిరమైనది. కనుక పితృదేవతలను తృప్తిపరచటం మానవులకు ఎంతైనా అవసరం ఉంది. అందుకని ప్రతి ఏటా పితృదేవతలను స్మరణ చేసుకుంటూ, లేక మన కష్టం వచ్చినప్పుడంతా నదీ క్షేత్రాల దగ్గరికి వెళ్ళి పితృదేవతలకి స్మరణ చేసుకుంటూ వాళ్ళ పేరుతో స్నానాలు చేసి నారాయణ నారాయణ హరే కృష్ణ